ఏంటి కరెంట్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావు? నా సిస్టమ్కేంట్రా ఇన్ని మెయిల్స్ వస్తున్నాయి? ఎవరో మెయిల్కి పంపించబోయి నీకు పంపించారేమో. ఒరే మెంటల్, ఆఫీస్లో సోనీ నేను ఒక్కదాన్నే ఉన్నాను. బట్ ఈ మెయిల్స్ అన్నీ ఆఫీస్ నుంచే వస్తున్నాయి నాకు. అయితే చదువు, నీకు అర్థమైద్ది. ఆ విషయం నాకు తెలుసు. తెలిస్తే ఎందుకంత షాక్ అయ్యావు? నేను షాక్ అయితే నీకెందుకు, బ్రేక్ అయితే నీకెందుకు? ఎంత మాట అన్నావు సోనీ. ఈ సిరీస్లో శైలు రాహులైనా గొడవ పడ్డారు కానీ మనం ఎప్పుడైనా గొడవ పడ్డామా? నేను నిన్ను బోల్డ్ సార్లు తిట్టా, నువ్వే సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరకు వస్తావు. నీ దగ్గర నాకు సిగ్గేంటి సోనీ? నీకు సిగ్గు ఎగ్గు లేదని నాకు ఎప్పుడో తెలుసు. నేను శైలు దగ్గరికి వెళ్తున్నా. ఎందుకు? ఇన్ని మెయిల్స్ చదివే ఓపిక నాకు లేదు. నేను హెల్ప్ చేస్తాలే, ఇద్దరం కలిసి చదువుకుందాం. ఏడ్చినట్టుంది నీ సలహా. ఆ మెయిల్స్ పంపించింది శైలు ఏమో. శైలు దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది ఎందుకు మెయిల్స్ పంపిందో. ఈ మధ్య చాలా తెలివైన దానిలా కనిపిస్తున్నావు సోనీ. ఐ నో అంట. శైలు, నువ్వు నా ఫ్రెండ్వే గానీ నువ్వు తప్పు చేసి ఇంత తొందరగా రియలైజ్ అవుతావని అస్సలు అనుకోలేదే. నేనేం తప్పు చేశానే? నాకు చాలా మెయిల్స్ పంపావు, అవన్నీ నేను చదవలేననే కదా ఫీల్ అవుతున్నావు. ఏడ్చినట్టుంది. మరి దేనికి ఫీల్ అవుతున్నావు? ఏం లేదే, నువ్వెందుకొచ్చావో చెప్పు. అన్ని మెయిల్స్ ఎందుకు పంపావే? అవి చదవడానికి అట్లీస్ట్ 1 వీక్ పడుతుంది. నిన్న కాన్ఫరెన్స్లో విరాజిత మేడం చెప్పినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా. మనం 10 ప్రాజెక్ట్స్ ఓకే చేశామే. అయితే మనం పార్టీ చేసుకుందాం. ఇల్లగానే పండగ కాదు కదా, ప్రాజెక్టులు చెయ్యాలి, అవి సక్సెస్ అవ్వాలి. ఇంకా చాలా టైం ఉంది. పార్టీ నాకు పిల్లలు పుట్టినాక చేసుకుందామా? అదేంటే అంత మాట అన్నావు? మన ప్రాజెక్ట్స్ ఎంత స్లోకి వెళ్తాయో మనకే తెలుసు. దట్టు పర్ఫెక్షన్ కోసం ఇంకా టైం తీసుకుంటాం. ఇప్పుడంత టైం తీసుకోలేంలే. ఆ ప్రాజెక్ట్ అంతా ఓకే, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదులే. నిన్నేదో నార్మల్ చేద్దామని ప్రాజెక్ట్ టాపిక్ తీశాను. ఇందాకే గట్టిగా అడుగుదాం అనుకున్నా ఏమైంది అని. రాహుల్ గురించా? వాడు గురించి ఎందుకు అంత ఆలోచిస్తావు? పిచ్చ లైట్. ఒకప్పుడు పీజీలో ఉన్నప్పుడు వాడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు పెద్దగా తెలిసేది కాదే. ఇప్పుడు పక్క నుండి చూస్తుంటే వాడి మిస్టేక్స్ అన్నీ అర్థమవుతున్నాయి. ఒక్కరు పోతే ఇంకొకరు అన్నట్టు ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. ఇప్పుడు ఎవరొచ్చారే? ఎవరు? వాడి మడతలంట నా ముందనే రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. కళ్ళలో కారం పెట్టాలి ఎద్వకి. ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూడకుండా సరిపోతుంది. అయినా వాడి తప్పేం లేదులే. ముందు వాడికి కాదే నీకు పెట్టాలి. వాడే తప్పు చేసినా వాడిని వెనకాలేసుకొని వస్తావు. వాడు ఆఫీస్కి రాని, వాడు పని చెప్తా. వద్దులేవే, మళ్ళీ నువ్వేమన్నా అంటే ఫీల్ అవుతాడేమో. నువ్వు ఈ జన్మలో మారవే. వాడి వల్ల నువ్వు సఫర్ అవుతుంటే వాడిని ఒక్క మాట అననియవెందుకు? సరే దిగు, ఆఫీస్ టైం అయింది. అదేంటి లోపలికి రావా? నీకు ఎక్కడ దాకా డ్రాప్ చేయడమే ఎక్కువ, ఇంక లోపలిగా. సరే ఇంటర్వ్యూ అయిపోయి కాల్ చేస్తాను, వచ్చి పిక్ చేసుకో. హే, క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్కి వెళ్ళు. నేను మీ ఆఫీస్ చూస్తా. అదేం ఫల్క్నామా ప్యాలెస్ కాదు చూడడానికి, జస్ట్ ఆఫీస్. నువ్వు ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకుని పోషిస్తున్నావు అంటే ఎంత పెద్ద జాబ్ చేస్తున్నావు, నేను వచ్చి చూస్తా. సరే ఇంటర్వ్యూ కాల్ చేయి, అప్పుడు చూస్తాను. బాయ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు శ్వేత ఘట్టంనేని. ఓ, ఏంటి మరి కృష్ణ గారి ఫ్యామిలీయా? ఆయన మాకు బాగా తెలుసు. తెలుగు వారందరికీ తనకు తెలుసులే. ఇంతకేం చదువుకున్నావు? రెజ్యూమ్ ఇచ్చాను కదా. ఓ, చమత్కారం ఎక్కువే. ఓకే, అంతా ఓకే. జాబ్ కూడా ఓకే. 4 lakhs ఫర్ యాన్యువల్. నాకు జాబ్ వద్దు. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా బావ కోసం వచ్చాను. అయితే మీ బావ ఆఫీసులో జాయిన్ అవ్వాల్సింది. అక్కడ ఎంక్వైరీ చేశాను, ఖాళీ లేవని చెప్పారు. అందుకే మా కంపెనీకి వచ్చావా? మా బావని చూద్దామని సిటీకి వచ్చాను. ఈరోజు ఎలాగైనా ఆఫీస్లో కలిసేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఎంత క్లారిటీ ఉందమ్మా నీకు. మాకు పనిచేసే అమ్మాయిలు కావాలి, బావ కోసం వచ్చే అమ్మాయిలు వద్దు. నువ్వు దయచేయచ్చు, వెళ్ళిపో. వెళ్తున్నాను. బావా ఇంటర్వ్యూ తప్పింది. వస్తే ఇంటర్వ్యూ దొబ్బితే బాధపడే వాళ్ళని చూసా కానీ నీ ఇలా సంతోషపడే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నానే. నువ్వు వస్తే నేను మీ ఆఫీస్కి వస్తా. ఎక్కడికే వచ్చేది? ఈ టైంలో పర్మిషన్ అడిగితే శైలు నన్ను చంపేస్తుంది. మరి నాకు అడ్రస్ తెలియదు కదా. సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను, ఆఫీస్కి రా. సరే బాయ్. సార్ యాంటోనీ సార్, గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? బాగున్నారా సార్? నువ్వు సార్ అంటుంటే నాకు సమ్మగా ఉందయ్యా. సార్ ఈ ఆఫీసులో ఎంతమంది ఉన్నా నేను మిమ్మల్నే సార్ అని ఏదో పిలుస్తాను నీ సార్. అభిమానాలయ్యా. ఇంతకీ మన ఆఫీసులో ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం? బోల్డ్ మంది ఉన్నారయ్యా.
నాలుగు మంది ఉంటే దట్కరం మీకు చెప్పండి సార్. నేను నిజమే చెప్తున్నా, మన ఆఫీసులో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నిన్నే మీటింగ్ అయింది, బోల్డ్ ప్రాజెక్టులు వచ్చాయి, కొత్త ఎంప్లాయీస్ కూడా వస్తారు. ఇంతకీ నన్నే ప్రాజెక్టులో వేస్తున్నారు సార్. 2-3 అమ్మాయిలు ఉన్న ప్రాజెక్టులో మాత్రం ఏంటి సార్ ప్లీజ్ సార్. రాహుల్ సార్ ప్రాజెక్టులు వేస్తాను. సార్ నేను ఆ లంచం అన్నందుకు గుండెలు ఊడిపోయేలా కొట్టేంత పని చేశాడు అతను. ఆయన ప్రాజెక్ట్ ఏదో నాకు వచ్చాడు, నా డబ్బులు నాకు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను కావాలంటే. ఓరు బాబు, నువ్వు డబ్బులు అడగబాకరా బాబు, అవి ఎప్పుడు అయిపోయి. నేనేదో ప్రాజెక్ట్లో సెట్ చేస్తాలే. మంచి ప్రాజెక్ట్ సెట్ చేయండి సార్. 2-3 అమ్మాయిలు మాత్రం ఉండాలి సార్ అందులో. నేనేదో ఒకటి సెట్ చేస్తాలే కానీ నువ్వు పద. సరే సార్, ఓకే బాయ్. వెళ్ళు. రా చేసిన చాలు కానీ నించో. తిని సోని చూడడానికి కత్తిలా ఉంటుంది కానీ చాలా అమాయకురాలు. ఈడు మాత్రం అస్సలు అమాయకుడు కాదు. యా ఆఫ్ కోర్స్, నేను అమాయకుని కాదు కానీ అమ్మాయిలకి నాయకుడిని. ఎనీవేస్, నా మరదలు. హే హాయ్. హాయ్. ఎంత అందమైన అమ్మాయి నాకు మరదలుగా ఉందేంటా అని షాక్ అవుతున్నావు కదా. అంతే, దేవుడు కొంతమందికి బై బర్త్డే గిఫ్ట్గా ఇచ్చేస్తుంటాడు. అందులో నా మరదలు ఒకటి. పో బావా, నాకు అసలే సిగ్గు. యా ఐ నో. కొన్ని రోజులు దాచుకో అమ్మా, పండగ ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? శ్వేత, నువ్వు ఆఫీస్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మరి నువ్వు అరే వస్తా అని చెప్పా కదా, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చే. అరే వెళ్ళు, నేను వస్తా. వెళ్ళు, పిలుస్తుంది కదా. అయినా ఏంటి మీ ఫ్రెండ్ నైట్ డిన్నర్ చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అసలుకే సన్నంగా ఉంటుంది. తినకపోతే ఎలా చెప్పు? బాగోపోతే మళ్ళీ నేనే చూసుకోవాలి. సరే కానీ నా మీద కోపమా లేకపోతే మరదలు వచ్చిందని జల్సీయా? సన్నగా ఉందని కరెంటు తీగ అనుకుంటున్నావేమో. ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారి ఓపెన్ అయిందనుకో బ్లాస్ట్ అయిపోతావు. దానికి అంత సీన్ లేదు. చిన్నప్పటి నుంచి దాన్ని నేను చూస్తున్నా. చిన్న మిస్టేక్ కూడా భరించదు. నిన్నెందుకో చాలా భరిస్తుంది. రియలైజ్ అయితే మంచిది, బతికిపోతావు. లేకపోతే పైకి పోతావు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావుగా. తన కోపం పూర్తిగా చూస్తే ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. ఛీ, ఫస్ట్ రాగానే నీ దగ్గరికి వచ్చాను చూడు, నాకు నేను అనుకోవాలి. వెళ్ళి పని చూసుకో. ఆ అమ్మాయిని చూడగానే నాలో ఉన్న సింగర్ బయటకు వచ్చేస్తున్నాడేంటి? అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా అంతందం సాధ్యమా. ఎంత బాగుందో. అరే ప్రపంచంలోని హ్యాపీనెస్ అంతా నీ ఫేస్లోనే ఉందేంట్రా? బావా, ఇప్పుడే మన ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చిందిరా. హా, ఆ అమ్మాయి ఎలా ఉందంటే అలా ఉంది బావా. అవునా బావా? ఎవర్రా అమ్మాయి? ఇప్పుడు వన్నుకొచ్చిన నిమ్మకాయ ఉంటుంది చూసావా, కలరు అటు పసుపు కాదు ఇటు తెలుపు కాదు, ఆహా. మధ్యలో ఒక కలర్ ఉంటుంది చూసావా, రొమాంటిక్గా అలా ఉంది బావా. ఆ అమ్మాయి స్ట్రక్చర్ ఉంది. మిస్ వరల్డ్కి పంపిస్తే ఇండియా గోల్డ్ మెడల్ కొడుతుందిరా. అంటే మిస్ వరల్డ్కి గోల్డ్ మెడల్ ఉండవురా? సరే మీ స్టేట్కి పంపిద్దాం, అక్కడ కూడా గోల్డ్ మెడల్ ఉండదా? అదంతా కాదు కానీ అమ్మాయి ఎవర్రా? ఇప్పుడే ఇలా వెళ్ళింది బావా. పోనీ అలానే వస్తుందా? అలానే వస్తుంది. సరే. ఆ అమ్మాయి ఎవరో గానీ మన ఆఫీస్ని ర్యాంప్ వాక్ అనుకుంటుంది. బొంగరం లెక్క ఇక్కడే తిరిగేస్తుంది. సరే సరే, తను వచ్చినప్పుడు చూపించు. బావా, హ్మ్. అదిగో నా కలర్ రాకుమార్ వస్తుంది చూడు. రే దానికి అంత సీన్ లేదురా. బావా, నా కళ్ళతో చూడు బావా, నీకు మెంటలెక్కిపోద్ది. నీకు నిజంగానే మెంటలెక్కిందిరా. అది నా మరదలో. ఆ, ఊర్లో పిడకలు అమ్ముకుందానిలా ఉంటుందిరా. ఇక్కడ మేకప్ వేసింది కాబట్టి అలా కనిపిస్తుంది అంతే. అయినా బాగానే ఉందన్నయ్య. ఇప్పుడే బావన్నావు, నువ్వు మరలన్నావు. నీలో చాలా విషయం ఉందిరా. ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు కాంపిటీషన్ రాకు. దాని గురించి తెలియక గాలిపటంలో ఎగురుతున్నావు. వన్స్ తెలిసిందనుకో తోక కట్ చేసి మూలం కూర్చొని పెట్టేస్తుంది. అయినా పర్లేదులే. నీ కర్మ. హే, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆయన రిసెప్షనిస్ట్ ఉండేది ఆఫీస్ ఎంట్రన్స్ లో కదా. కాదు, అయినా లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? ఈ ఆఫీస్ అంతా మా బావదే అని చెప్పాడు. ఎంత కొన్నాడు చెప్పలేదా? అది చెప్పలేదు. వాడికే ఆఫీస్లో దిక్కులేదు, మళ్ళీ ఆఫీస్ అంతా వాడిదని చెప్పాడా? అంటే మా బావ ఈ ఆఫీస్ కాదా? వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండటం కోసం డే అండ్ నైట్ కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకి పంపిస్తూ తనారిపోతూ మా అత్తమామలు వెలిగించే కొవ్వొత్తా మా బావ. అగరబత్తి ఏం కాదు, అంత సీన్ లేదు. టీవీ సీరియల్స్ ఎక్కువ చూస్తావా? అంత డ్రామా చేస్తున్నావు. అంటే మా బావ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు కదా. చేస్తున్నాళ్లే, కానీ ఆఫీస్ కొనే అంత జాబ్ కాదమ్మా. నాకు కూడా ఇక్కడ చిన్న జాబ్ ఇవ్వండి. చిలకా కొరింకల్లా కలిసి ఇక్కడే జాబ్ చేసుకుంటాం. మీ పేరు చెప్పి ఊళ్ళో పూజలు కూడా చేపిస్తాం. పూజారిని అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టియనా? ఇప్పుడేం వేకెన్సీస్ లేవు, ఉన్నప్పుడు చెప్తానులే. మీరేం చేస్తుంటారు ఇక్కడ? నేను మేనేజర్ని. మరి మా బావతో ఎందుకు కలిసి ఉంటున్నారు?
వెళ్ళి వాణ్ణే అడుగు. ఆ, ఇప్పుడే అడుగుతాను. ఏ ఏ ఇదొక తింగడిది. బో రే, ఉమ్, శ్వేత అంటే నీకు అంత ఇష్టమారా? శ్వేత ఎవరో? నా మరదల పేరు కూడా తెలియకుండా నీకు క్రష్ అయిపోయిందరా? మన మరదల పేరు శ్వేతనా అన్నయ్య? నీ గోరోజనం బాగా ఎక్కువైందిరా. అంత అందమైన అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువైనా తప్పలేదులే. ఈ నా కొడుకు ఎగిరి పడుతున్నాడు, కట్ చేస్తే సరిపోతుంది. ఏంటంటున్నావు? ఏం లేదురా, మా శ్వేతకి డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసేవాడంటే చాలా ఇష్టం అంట. సో డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయి. ఈ మాత్రం వింటిస్తే చాలు చెలరేగిపోతుంది. రెచ్చిపో, నీకుంటుందరా. అయినా అన్నయ్య, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా, నేను ప్రపోజ్ చేస్తే పర్లేదా? నీకు తెలియదేట్లు చాలా ఎక్కువయ్యారా. ఇట్స్ న్యాచురల్లీ. ఎనీవేస్, తన హీరో రవితేజ అంటే చాలా బాగా ఇష్టం రా. చాలా సినిమాల్లో ఫస్ట్ మీట్లోనే ప్రపోజ్ చేశాడంట హీరోయిన్కి. సో నువ్వు అదే ఫాలో అయిపో. కుమ్మేస్తా చూడు. జై మాస్ మహారాజా. నీకుంటుందరా. ఇప్పుడు ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలి. హాయ్, హ? మై నేమ్ ఈస్ ప్రవీణ్. ఈ ఆఫీస్లో అందరూ నన్ను లవర్ బాయ్ అంటుంటారు. అయితే నన్ను చూస్తుంటే మీకేం అనిపించట్లేదా? అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మా ఊళ్ళో పక్కన వేషగాళ్ళు ఉంటారు కదా, సేమ్ అలాగే ఉన్నావు. అబ్బా, ఇన్సల్టింగ్. అయినా పర్లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. I love- నిన్ను లవ్ ఏంట్రా? లవ్ లవ్ అంటావా? లవ్ ఏంట్రా లవ్? దొంగ సచ్చినోడా, నీ ఫేస్ నేను కావాలరా? మొహం చూసుకున్నావా మొహం? ఆ? చెప్పు చెప్పు ఆ? చెప్పు 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 చెప్పు. లవ్ 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 ఏంట్రా? లవ్ ఏంట్రా? సారీ అక్క, లవ్ ఏంటి? లవ్ ఏంటి చెప్పు. ప్రాంక్ చేశానండి. ప్రాంక్ ఏంట్రా? ప్రాంక్ ఎవరికైనా వెళ్ళి చెప్పుకో ఇలాంటి ప్రాంక్లు. నా దగ్గర చెప్పావు అనుకో ఎలా? ఏరా ప్రవీణ, అదిరిపోయిందా మీ క్రష్ దెబ్బ? నేనేం క్రైమ్ చేశాను? జస్ట్ ప్రపోజ్గా చేశాను. ప్రపోజ్ చేయడం క్రైమ్ కాదరా, కానీ కనిపించిన ఫస్ట్ మీట్లోనే ప్రపోజ్ చేసావు చూడు, అది క్రైమ్. నువ్వేమైనా హృతిక్ రోషనా, అదేమైనా కాజలా? ఇదంతా నీ స్కెచ్చే కదా బావా? బాబేట్రా, అన్న కదా. సారీ బావా. అది మచ్ బెటర్. ప్రవీణ్, శైలు మేడం పిలుస్తుంది. ఎల్రా, ఇక్కడ దెబ్బలు అక్కడ తిట్లు. ఏంటి భయపెట్టి చంపేస్తున్నావు? ఇప్పుడు త్వరగా రండి, శైలు మేడం పిలుస్తుంది. సరే వస్తున్నా. అసలు ఇది ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో ఏటో. ప్రాజెక్ట్లో నువ్వేం చేసావు? వర్క్ చేశాను. ఎత్తవ కథలు పడకు. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతున్నాను. కొన్ని ప్రోగ్రామ్స్ రాశాను, టెస్టింగ్లో హెల్ప్ చేశాను. అంతేనా? అంతటితో అయిపోయిందా? ఇంకేం చేయవా? ప్రవీణ్, నువ్వు నా క్లోజ్ అని చెప్పి నేను ఇంకా ఏం అనట్లేదు. నేనేం చేయగలను మేడం? నేను వర్క్ చేశాను, అంతకన్నా ఇంక నేనేం చేయగలను? చెయ్యాలి. రాహుల్ అప్డేట్స్ అన్నీ నీకు తెలుసు కదా. శాండ్రా లీవ్లో ఉన్నప్పుడు నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఏదో చిన్న విషయమని. ప్రెజెంటేషన్ చిన్న విషయమా నీకు? సారీ సిస్టర్. ఇలాంటివేమన్నా జరిగితే నాకు ముందే చెప్పాలి. మళ్ళీ రిపీట్ కానివ్వను. రాహుల్ని ఒకసారి కలవమాను. సరే సిస్టర్. నేను పిలిచావంట. తను ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు? తన నా గెస్ట్, అయినా ఆఫీస్కి ఎవరైనా రావచ్చు, ఇది ఎవరి సొత్తు కాదు. అవును రావచ్చు, కానీ కింద గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తన నా మరదలే, రిజిస్టర్ చేయించడానికి అదేం దొంగ కాదు కదా. బిఎం మేడం మెయిల్ చేసింది. ఓ, ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు నాకు అండ్ మా టీంకి 1 month శాలరీ బోనస్ ఇస్తా అన్నారా? లేదు, నీకు నీ టీం వాళ్ళకి 2 months శాలరీ కట్ చేయమన్నారు. శ్వేత శ్వేత, నేను శ్వేతనా? కాదు, నేను నువ్వు శైలువి. శ్వేతనా? శైలుని. అరే నోరు జారింది.